గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే ఉషా గారు. ఏఐకి సంబంధించి చాలా మంది ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. దానికన్నా ముందు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇమేజ్ టు వీడియో అని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఏఐ నుంచి ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు, ఏ విధంగా వీడియో కన్వర్ట్ అవుతుంది, దాని నుంచి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి డీటెయిల్ ఏంటి సార్ అసలు? మ్యామ్, యాక్చువల్గా ఏంటి అంటే ఏఐ టూల్స్ ద్వారా మనీ ఏం చేసేటువంటి ప్రాసెస్ గురించి మనం చాలా ఐడియాస్ చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ వర్క్ చేయాలి అన్నా మనకంటూ ఒక స్కిల్ ఉంటే దాని ద్వారా చేయొచ్చు. లేదు, ఒక టూల్ మీద మనకి నాలెడ్జ్ ఉన్నా ఆ టూల్ ఉపయోగించుకొని మనం చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసరికి ఒక ఇమేజ్, ఇప్పుడు మనకి ఏఐ టూల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటేనండి, సాధారణంగా మనం ఒక ఫోటో ఉంది మన ఇంట్లో పెద్దవాళ్ళదో లేకపోతే ఎప్పుడుదో కొంతమంది మెమరీస్ కింద ఒక ఫోటో ఉంది, ఒక బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఫోటో ఉంది. నేను జస్ట్ ఆ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక రన్నింగ్ వీడియో లాగా మారుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అలలు ఫ్లో అవటం కానివ్వండి, గాలికి హెయిర్ ఎగురుతున్నట్టుగా కానివ్వండి, అంటే ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్కి లైఫ్ వచ్చినట్లుగా మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ వీడియో రూపంలో మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా అడ్వాన్స్డ్గా కావాలి అనుకుంటే ఒక ఇమేజ్ మనం అప్లోడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్లో క్యారెక్టర్ని మనం మూవ్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ని మూవ్ చేయాలో సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ నడుస్తున్నట్లుగానో, అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా మనం మూవ్ అయ్యే విధంగా వీడియో చేయగలిగేటువంటి అవకాశం ఈరోజు ఉంది. సో ఇది మనకి ఏంటంటే చాలా విషయాల్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్లో కావచ్చు, జనరల్గా చాలామందికి మంచి మంచి మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దీని ద్వారా మనం అద్భుతంగా రీక్రియేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి అవకాశం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెమరీస్ ఉంటాయి, ఫొటోసే ఉన్నాయి, వీడియోస్ లేవు. నిజంగా ఆ రోజుల్లో ఫోటో తప్ప వీడియో తీసేదానికి లేదు, ఎక్కువ మంది ఓన్లీ ఫొటోసే తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు వాటన్నిటిని మనం కొంచెం వీడియో రూపంలో ఉంటే బాగుండు అనుకున్నప్పుడు జస్ట్ ఆ ఫోటో అప్లోడ్ చేసి ఏదో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ పెట్టడం కన్నా ఆ ఒరిజినల్ ఫోటోకే మనం లైఫ్ వచ్చేలాగా చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా ఫ్యామిలీకి సంబంధించి నేను మా వైఫ్కి సంబంధించిన కొన్ని మెమరీస్ ఉన్నాయి. అవి ఫొటోసే ఉన్నాయి తప్ప వేరే వీడియోస్ లేవు. సో బర్త్డే గిఫ్ట్ కింద నేను దాన్ని మొత్తం వీడియోలో మార్చేసి ఇస్తే అసలు అంటే ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. సో ఇలా దీన్ని కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే దీన్ని ఇలా వీడియోస్ మీరు ఫొటోస్ ఇస్తే వాటన్నిటిని వీడియోస్ రూపంలో ఎడిట్ చేసి ఇచ్చి ప్రతి వీడియోకి ఇంత అని చెప్పి 1000 రూపీస్ నుంచి కూడా ఛార్జ్ చేసుకుంటూ, అంటే ఎవరో టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు అనే దానిలో అది వేరే లెవెల్ అండి. సో మనీ ఏం చేయడం అనేది సెకండరీ, ఫస్ట్ ఓన్లీ మనీ కోసం చూడమని చెప్పండి. నేను ఏమంటానంటే ఆ టూల్లో ఉన్న మ్యాక్సిమం పాసిబిలిటీస్ మనం చూస్తే దాని నుంచి ఎన్నో రకాలుగా మనం బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఇమేజ్ టు వీడియోలో ఈరోజున్న పాసిబిలిటీస్ ఏంటి, బెస్ట్ పాసిబిలిటీస్, బెస్ట్ టూల్స్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. సో నేను మీకు ఈ వీడియోలో ఒక్కొక్క టూల్ ఓపెన్ చేసి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఏఐ టూల్స్ చేసేటువంటి అద్భుతాలు మనం చాలా చూసే ఉంటాం. అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఒక ఇమేజ్ ఏవైతే మన దగ్గర ఉంటుందో ఆ ఇమేజ్ని వీడియో రూపంలో ఏ విధంగా మార్చవచ్చు, దానికి ఉన్నటువంటి టూల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఈ విధంగా నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తే, సో ఈ విధంగా ఏదైతే మనం ఇమేజ్ అప్లోడ్ చేసామో అది కాస్త వీడియో రూపంలో ఈ విధంగా మారడం జరిగింది. సో ఇక్కడ మీరు మళ్ళీ చూడొచ్చు, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో ఈ పక్షులు ఎగరడం దగ్గర నుంచి వాటర్ కానివ్వండి ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నట్లుగా మనకు వీడియో అనేది జనరేట్ అయింది. సో ఈ విధంగా మనకి ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ టూల్ ఏంటి అంటే మీకు రన్వే ఎంఎల్ బ్రింగ్ యువర్ ఇమేజెస్ టు లైఫ్ విత్ జనరేషన్ 2 అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు. జనరేట్ వీడియో యూజింగ్ టెక్స్ట్ ఇమేజ్ బోత్. సో ఈ విధంగా మనం ఒక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తామో సో ఈ విధంగా మనకి అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్ నుంచి ఈ విధంగా వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇదిగోండి ఇది కేవలం ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే అది కాస్త వీడియో రూపంలో మారటం జరిగింది. జస్ట్ ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ఈ విధంగా మారింది. సో ఈ విధంగా మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం వీడియోస్ కూడా ఇలా జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా న్యాచురల్గా, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే చాలా పర్ఫెక్ట్గా మనకు ఆ విధంగా రియల్ వీడియో చూస్తున్న ఫీలింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఇటువంటి టూల్స్ మనకి చాలా టూల్స్ అయితే అందుబాటులోకి వచ్చినాయి. ఒకసారి వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫొటోస్ నుంచి వీడియోస్ రూపంలో మార్చుకునేటువంటి టూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అది ఎగ్జాంపుల్స్ టీవీఏ కావచ్చు, ఇన్ వీడియో కావచ్చు, అలాగే
ఇదిగోండి ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి చాలా టూల్స్ అయితే మనకు ఉన్నాయి. క్రియేట్ వీడియోస్ ఇన్ సెకండ్స్. ఇక్కడ మీరు మరొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ ఇన్పుట్గా ఈ ఇమేజ్ ఇస్తే ఇదిగోండి ఈ విధంగా మనకు వీడియో అవుట్పుట్ అనేది వస్తుంది. మీకు మరిన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చూపించబోతూ ఉన్నాను. జస్ట్ కోడిపుంజు బొమ్మ ఇస్తే అది ఒరిజినల్ వీడియో లాగా మారుతుంది. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ మూవ్ అవటం, వాటర్ మూవ్ అవటం. సో ఇవన్నీ కూడా మనకేంటి అంటే కేవలం ఈ ఏఐ టూల్స్ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అది రన్వే ఎంఎల్ కావచ్చు, స్టేబుల్ డిఫ్యూజన్ కావచ్చు. సో ఈ విధంగా మనకి చాలా టూల్స్ అయితే అందుబాటులో రాబోతున్నాయి. మీరు ఇలాంటి టూల్స్ అన్నీ కూడా యాక్సెస్ చేయాలి అంటే మోస్ట్లీ ఈ డిస్కర్డ్ అనేది ఏదైతే ఉంటుందో దీని ద్వారా మాత్రం మీరు ఎక్కువ యాక్సెస్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఫస్ట్గా మీరు దీనిలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మీరు దీన్ని మీరు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి రన్వే ఎంఎల్ కావచ్చు, అలాగే ఇదిగోండి జనరేట్ ఇమేజ్ టు ఏఐ, గెట్ image.ai కావచ్చు, అలాగే ఇమేజిగా కావచ్చు. ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మిడ్ జర్నీ దగ్గర నుంచి మీకు ఏ టూల్ కావాలి అన్నా కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఎగ్జాంపుల్ పికా అనే ఒక టూల్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి ఇమేజ్ టు వీడియో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా మనం ఈ పోస్టర్ కనుక ఇన్పుట్ లాగా ఇస్తే అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి అవుట్పుట్ మనకు ఈ విధంగా వీడియో రూపంలో మారటం జరుగుతుంది. సో ఇట్లా మీకు అవసరానికి తగినట్లుగా మీరు ఈ విధంగా మీరు మీకు కావాల్సినటువంటి ఇమేజ్ అన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు వీటిలాంటి టూల్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అంటే సో మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు కామెంట్ చేయండి మీకు ఎటువంటి టూల్స్ మీకు ఇంకా కావాలి అనేది. దాన్ని బట్టి మీకు అలాంటి టూల్స్ అన్నిటి మీద కూడా డీటెయిల్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇమేజ్ టు వీడియో ఏదైతే ఉందో దాని ద్వారా మనం రకరకాల వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో జస్ట్ దానికి సరిపోయే ఇమేజ్ మాత్రమే మనం పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మనకి ఈ టూల్ ఉపయోగించుకుని ఈ టూల్ ద్వారా మనకి ఈ విధంగా జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజే కాకుండా ఆ ఆబ్జెక్ట్ కూడా మనం మూవ్ అయ్యే విధంగా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనం చాలా ఎఫెక్టివ్గా అయితే వీడియోస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తే దీన్ని మీరు చాలా పర్ఫెక్ట్గా చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే కొన్ని టూల్స్లో మనకి ఏంటి అంటే కేవలం ఈ విధంగా మనకి వచ్చినటువంటి వీడియో అవుట్పుట్టే కాకుండా ఆ వచ్చినటువంటి వీడియోను కూడా మరలా మనం ఈ విధంగా మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ ఇచ్చి కూడా మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగోండి టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ టు వీడియో. సో ఈ విధంగా ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటో మనకి ఏ యాంగిల్లో షాట్ కావాలి, ఏ డ్రెస్తో కావాలి, ఇట్లా ఈ విధంగా కూడా మనం మార్చుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నాలజీ మనకు ఎన్నో అద్భుతాలు చేయబోతూ ఉంది. ఎవరైతే ముందుగా ఇవన్నీ కూడా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు చాలా ఎక్కువ అవకాశాలను అయితే పొందగలుగుతారు. అది మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఉపయోగిస్తారా లేకపోతే బయట వాళ్ళకి సర్వీసెస్ చేస్తారా అనేది మీకు దాని మీద పర్ఫెక్ట్ అయిన దాన్ని బట్టి మీ చాయిస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ ద్వారా మనం ఇలాంటి సర్వీసెస్ కావాలి అంటే కూడా మనం అందించగలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ కూడా ఈ టూల్స్ అన్నీ కూడా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కాబట్టి కొంచెం ఎవరైతే బాగా దీనిలో ఎక్స్పర్ట్గా అవుతారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ వీడియోస్లో కూడా మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వేరే వాళ్ళకు కూడా మంచి సర్వీసెస్ అందించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. అంటే ఇంత ఏఐ నుంచి ఇంత ఉందా బెనిఫిట్స్ అన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్ గురించి పక్కన పెడితే మన పనులు మనం చేసుకునేలాగా మనం కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేలాగా డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్ వరకు మనం తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన టూల్ అనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా సరే వర్క్షాప్ జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నా ఫస్ట్ అసలు దీని డీటెయిల్స్ ఏముంటాయి, క్లాస్ ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏమేమి నేర్పిస్తారనే అవగాహన కోసం ఒక కాల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంక్వైరీ కాల్ అయినా వస్తుంటుంది. వాళ్ళకి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటాం, వర్క్షాప్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, మనీ అనేది పక్కన పెడితే అన్నారు. కానీ జనాలందరికీ కూడా అదే కావాలి. అంటే మనీ పక్కన పెట్టడం కానీ వాళ్ళందరికీ మనీ కోసమే ఈ వీడియో చూసినా మనీ కోసమే, మీకు కాల్ చేసినా మనీ కోసమే. మీరు దాన్ని పక్కన పెట్టమంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేసి లేకపోతే బీటెక్ చేసి ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత నేను ఈ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంటే
అని మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అంటే కేవలం మీకంటూ ఏదైనా స్కిల్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ మనం చదివినటువంటి డిగ్రీ వల్లే మనకి మనీ ఏం చేయగలిగే ఆపర్చునిటీ వస్తుందా అంటే, డిగ్రీ ఉన్నంత మాత్రాన మనకి ఎటువంటి ఆపర్చునిటీ ఉండదు. డిగ్రీతో పాటు మీకే స్కిల్ ఉంది అనే దాన్ని బట్టి, విత్ డిగ్రీ ఆర్ వితౌట్ డిగ్రీ నాకు ఒక స్కిల్ ఉంది, బాగా మాట్లాడగలను, దాన్నే నేను కెరీర్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. డ్యాన్స్ బాగా వచ్చు, దాన్నే కెరీర్ ఆపర్చునిటీ. ఏదో ఒక స్కిల్ ఉంటే ఇప్పటివరకు మనం ఏ విధంగా అయితే జనరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఈ ఏఐ టూల్స్లో కూడా ఏంటంటేనండి ఒక్కొక్క టూల్ ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది. అందరూ అన్ని టూల్స్లో ఎక్స్పర్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ టూల్ విన్నంత మాత్రం మనం దాని మీద వర్క్ చేసేసి మనీ ఏం చేయలేం. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి, అసలు మీకు ఏఐ టూల్స్కి సంబంధించి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనే విషయం తెలిస్తే దానిలో మీకేం సెట్ అవుతుందో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ వర్క్షాప్ ఎలా ఉంటుంది అంటే హౌస్ వైఫ్స్కైనా, స్టూడెంట్స్కైనా, బిజినెస్ పీపుల్కైనా, పార్ట్ టైం మనీ ఏం చేయాలనుకునేటువంటి వాళ్ళకైనా సరే అసలు ఏఐ టూల్ ద్వారా ప్రపంచంలో ఎవరెవరు ఏ విధంగా సంపాదిస్తున్నారు మీకు ఆ ఎగ్జాంపుల్ చూపిస్తా. అలా చేయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుందో చూపిస్తా. షూర్ సార్. సో ఈ విధంగా మీకు నేను ఒక 50, 60, 100 ఐడియాస్ చూపించినప్పుడు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఈ విధంగా ఇలా చేస్తూ ఉన్నారా. మీరు మళ్ళీ కావాలి అనుకుంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నిజమా కాదా వెతుక్కోండి, దాని గురించి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఆ విధంగా మీరు చెయ్యాలి అంటే ఆ టూల్ మీద నాలెడ్జ్ రావటం, ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండటం, ఈ రెండేనండి. ఓకే. సో ఈ క్లారిటీ మనం ఈ వర్క్షాప్లో ఇవ్వబోతున్నాం.